అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ క్రిస్మస్ స్పెషల్ మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీకు ప్రామిస్ చేసాం ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ స్పెషల్స్ని పరిచయం చేస్తామని. ఆ ప్రామిస్ని నిలబెట్టుకునేందుకు ఈరోజు మీ ఇంటి వంట తార్నాకలో ఉంటున్న యానీ అండ్ నళిని గారి ఇంటికి వచ్చిందండి. క్రిస్మస్ స్పెషల్ వంటకాల్ని మీకు పరిచయం చేసేందుకు. మరి ఆ వంటకాలు ఏంటో వాళ్ళని ఆహ్వానించి ఆ వంటకాల రుచుని ఆస్వాదిద్దాం. హలో నళిని గారు. హలో అండి. హాయ్ యానీ గారు. హాయ్. మీరిద్దరూ ఏమవుతారండి? ఫ్రెండ్స్. ఓకే. సో అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. మీకు కూడా. ఓకే, థ్యాంక్ యూ. మరి ఈ క్రిస్మస్ సీజన్లో మాకు క్రిస్మస్ స్పెషల్స్ చూపిస్తా ఉన్నారు కదా? అవునండి. ఈరోజు ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? నేను చేస్తున్నాను. ఓకే, మీరు చూపించే వంట ఏంటండి ఈరోజు? మిర్చి నాటుకోడి ఫ్రై అండి. మిర్చి నాటుకోడి ఫ్రై. ఓకే. సో అంటే గ్రీన్ చిల్లీతోనా మిర్చి? గ్రీన్ చిల్లీతో అండి. గ్రీన్ చిల్లీస్ ఉపయోగిస్తాం, దాని పేస్ట్ కూడా ఉపయోగిస్తాం. సో జనరల్గా నాన్ వెజ్ అంటే ఎక్కువ మిరియాలు అండ్ కారం పొడి అనుకుంటాం. పచ్చిమిరపకాయలతో చాలా తక్కువ మంది అంటే చిల్లీ చికెన్ అని చెప్తారు కొన్ని, కానీ మీరు ఇది నాటుకోడి ఫ్రై అని చెప్తున్నారు కదా? సో నాటుకోడి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి. నళిని గారు, మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తుంటారు? నేను రూరల్ డెవలప్మెంట్లో పనిచేస్తానండి. ఓకే. గ్రామీణాభివృద్ధి శాఖ. దానిలో ఒక ఎన్జిఓలో ఓకే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఆల్ ప్రోగ్రామ్స్ మీద కమ్యూనిటీ లెవెల్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్స్ వరకు ట్రైనింగ్స్ చేస్తాను. స్టేట్ లెవెల్ రిసోర్స్ పర్సన్. వెరీ నైస్. సో కొన్నిసార్లు అంటే మీరు డైరెక్ట్ పీపుల్ దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందా అండి? ఓన్లీ డైరెక్ట్ వెళ్తామండి. అంటే జనరల్ పబ్లిక్ వెళ్తాం. అప్పుడు కొన్నిసార్లు ఎక్కడైనా అవకతవకలు జరిగితే లేకపోతే వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ అందకపోతే విమర్శలు కూడా వస్తుంటాయి, చాలా వస్తాయండి. సో వాటిని హ్యాండిల్ చేయడం చాలా క్యాపబిలిటీ ఉండాలి, చాలా సహనం ఉండాలి ముఖ్యంగా. నేను చాలా డిఫరెంట్ లెవెల్ పీపుల్ తోటి పనిచేసిన అనుభవం ఉందండి నాకు. ఫస్ట్ నేను అసలు ఫీల్డ్లో వర్క్ చేశాను ట్రైబల్ ఏరియాలో, కంప్లీట్గా విలేజెస్లో. ఒక 57 విలేజెస్ ఇన్ఛార్జ్గా నేను ఏరియా డెవలప్మెంట్ కోఆర్డినేటర్గా పనిచేశాను. ట్రైబల్ ఏరియాలో రంపచోడవరంలో పనిచేశాను. ఓకే. సో వంట చేస్తూ మాట్లాడుకుందాం అండి. తప్పకుండా అండి. ఓకే. స్టవ్ ఆన్ చేయనా ముందుగా? ఫస్ట్ పదార్థాలు చూద్దామండి. నేను అసలు మర్చిపోయానండి, నిజంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చెప్పాలి కదా? చెప్పండి. చికెన్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కారపొడి, మిరియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్, టమాటా ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, పసుపు, ఉప్పు, నూనె, కొత్తిమీర. ఓకేనండి. మరి ఇంకా ప్రాసెస్ చూద్దామా? మరి తప్పకుండా అండి. ఒకసారి మనము అంటే కొన్ని మిక్స్ చేసుకోవాల్సి ఉంది. ఒక బౌల్ ఇస్తే ఫస్ట్ చికెన్ తీసుకోవాలండి. ఓకే. ఇక్కడ మనం నాటుకోడి యూజ్ చేస్తున్నాం కదా? ఆ నాటుకోడి తీసుకున్నాము. దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడి, ఒక స్పూను అల్లం పేస్ట్, ఓకే, కొంచెం కారం, కొద్దిగానే కారం పొడి, కొద్దిగా అండి, ఎందుకంటే పచ్చిమిరకాయ పేస్ట్ వేస్తున్నాము అందుకోసం కొద్దిగా. ఓకే. పచ్చిమిరకాయ పేస్ట్, కొంచెం గరం మసాలా, ఓకే, ఒక స్పూను నిమ్మరసం. సరిపోతుందండి? సరిపోతుందండి. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు సరిపడ్డా టేస్ట్కి తగినంత. దీన్ని బాగా ఇలా కలిపి పెట్టుకోవాలండి. సో ఇవన్నీ కలిపి బాగా మ్యారినేట్ చేయాలి. బాగా మ్యారినేట్ చేసి ఒక గంట మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో మరి మీరు ప్రీ మ్యారినేట్ ఏమైనా చేశారా? చేసి పెట్టానండి. మీరు ముందుగా మ్యారినేట్ చేసింది ఇక్కడ ఈ బౌల్లో ఉన్నట్టు. అవునవును. సో ఇలా ఒక గంట సేపు మ్యారినేట్ చేస్తే ఈ విధంగా అవుతుంది. ఈ విధంగా అవుతుందండి. గంట సేపు మ్యారినేట్ చేసి మనము పక్కన పెట్టుకోవాలి. కలర్ చేంజ్ అనేది మనకు తెలిసిపోతుంది. అవునండి. కొంత మిరియాల పొడి, పసుపు అదంతా వేస్తాం కదా, పచ్చిమిర్చి పేస్ట్ అదంతా వేస్తాము. దానివల్ల చక్కగా నాని అదంతా అబ్జార్బ్ చేసుకుని ఉంటుంది అనమాట. కొంచెం వాటర్ కూడా వచ్చినట్టు. వాటర్ కూడా వస్తుంది. యానీ గారు చెప్పండి, మీరు ఈ వంట ఎప్పుడైనా టేస్ట్ చేశారా నళిని గారు చేసినప్పుడు? ఇంకా చేయలేదండి. సో ఈ రోజే అన్నమాట. ఓకే. మీ గురించి చెప్తున్నారు కదా మీరు, చెప్పండి. జాబ్ అంటే చాలా డిఫరెంట్, ఫస్ట్ టైం విన్నాను ఇటువంటి జాబ్ చేస్తున్న వాళ్ళ గురించి. అవునండి. నా ఎడ్యుకేషన్ కూడా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ అండి. ఓకే. అంటే మీకు ముందు నుంచే ఇష్టం ఉందా సోషల్ వర్క్? నాకు ఫస్ట్ నుంచి కూడాను, చిన్నప్పటి నుంచి ఏదైనా సమ్ సర్వీస్ చేసే జాబ్ అంటే చాలా ఇష్టం. అసలు యాక్చువల్గా మనసులో డాక్టర్ ఉంది, కానీ అది కుదరలేదు. సో ఎనీవే సమాజానికి ఉపయోగపడే వైపు 5 సంవత్సరాలు ట్రైబల్ ఏరియాలో పనిచేసి వచ్చిన తర్వాత నా రోల్ మళ్ళీ అంటే అదే డిపార్ట్మెంట్లో ఉన్నాను, కానీ రోల్ షిఫ్ట్ అయింది. ఓకే. అది ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేయండి. ఆయిల్ వేస్తాను.
కొంచెం నూనె వేడెక్కిన తర్వాత మనము ఆనియన్ వేసుకుంటాము. ఓకే. యానీ గారు, మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారా? లేదండి, ఇప్పుడు అయితే హౌస్ వైఫ్ నండి. ఓకే. మీకు ఎంతమంది కిడ్స్? ఇద్దరండి, బాబు పాప. స్కూల్కి వెళ్తున్నారా ఇంకా చిన్న పిల్లల? పెద్దవాడు ఇప్పుడు నర్సరీకి వెళ్తున్నాడండి. పాపకు 1.5 years. అమ్మో, ఇంత చిన్న పిల్లలతో మీకు వంట చేయడం కుదురుతుందా ఇంట్లో? చేస్తున్నామండి, అదే విధంగా కష్టంగానే ఉంటుంది. ఓకే అండి, నూనె వేడెక్కింది, మనము వేసుకుందాము. ఓకే. ఫస్ట్ ఏం వేస్తున్నారు? ఫస్ట్ వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేస్తామండి. వెల్లుల్లిపాయలు వేసాము. వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసి కొంత వేగనివ్వాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుంటాం. ఓకే. ఉల్లిపాయ వేగడానికి మనకు న్యాచురల్గా కొంచెం టైం పడుతుంది. తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతాయి. వేయండి మరి. అని గారు, మీ ఇంట్లో ఎక్కువ ఎటువంటి రెసిపీస్ చేస్తుంటారు? ఎక్కువ నాన్ వెజ్. ఓకే. మీకు ఎటువంటి కర్రీస్ చేయడం ఎక్కువ ఇష్టం అండి నల్లి గారు? నాకు కూడా నాన్ వెజిటేరియన్ చేయడం చాలా ఇష్టం అండి. ఓకే. కుదురుతుందా? మీ ప్రొఫెషన్కి బిజీగా కుదురుతుందండి. నాకు వంట చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఫస్ట్ కుదుర్చుకుంటాను. ఉల్లిపాయలు వేగిపోయినట్టు? ఉల్లిపాయలు వేగినట్లున్నాయండి. కొంచెం అల్లం ఫస్ట్ ఒక స్పూన్ అల్లం పేస్ట్ అండి. ఎందుకంటే కొంచెం వేసుకోవాలి, ఆల్రెడీ దీనిలో కొంత కలిపి పెట్టాం కాబట్టి. ఓకే. కొంచెం వేసుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ టమాటా ముక్కలు వేద్దామండి. ఓకే. తర్వాత కొంచెం గరం మసాలా వేస్తాను. తర్వాత ఇంకా మారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేయడం. తీసుకోండి. మూత మీద పెట్టాలండి? మూత పెట్టాలండి, కొంచెం బాగా కలిపేసిన తర్వాత. ఓకే. ఈజీగా మనకి ఒక 15 minutes అన్న పడుతుంది కదండి చికెన్ కుక్ అవ్వడానికి. ఈ క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేస్తారండి చెప్పండి మెయిన్గా? మీ చిన్నప్పటికి ఇప్పటికి క్రిస్మస్ సెలబ్రేషన్స్లో డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? వచ్చిందండి, చాలా వచ్చింది. ఓకే. అప్పటికి ఇప్పటికి ఏంటండి తేడా? అప్పటికి ఇప్పటికంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చీరాలు వెళ్ళేవాళ్ళు బట్టలు తేవడానికి. ఓకే. పండక్కి బట్టలు తేవడానికి చాలా పెద్ద లాట్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట. తర్వాత అమ్మ ఒక 4-5 రకాల పిండి వంటలు ఖచ్చితంగా అనమాట. తర్వాత ఫస్ట్ మేము పిల్లలము ఎవరెవరికి అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయాలన్నది లిస్ట్ రాసుకునేవాళ్ళం. కాలనీ ఎంతమంది ఫ్యామిలీస్ కి పంపించాలి అన్నది, ఏ ఫ్యామిలీ అయినా మిస్ అయిందేమో అన్న ఇదిలో. సో అట్లా బాగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు అంటే పెద్దవాళ్ళం అయ్యాము, ఒక్కొక్క దగ్గర జాబ్స్ కి సెటిల్ అయిపోయారు, అందరూ ఒక్కొక్కసారి కలుస్తున్నాము, కొంతమంది కలవట్లేదు. బట్ ఈవెన్ దో అమ్మ నాన్న దగ్గర మాత్రం ఖచ్చితంగా వెళ్తాం. అది విజయవాడ. ఇప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ కంపల్సరీ తీసుకోవడము, వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు మేము తీసుకెళ్తాం అనమాట. అమ్మకేం కావాలి, నాన్నకేం కావాలి, తర్వాత పిల్లలందరికీ ఏం కావాలన్నది కొనేసి చక్కగా సో రకరకాల వంటలు అప్పుడప్పుడు చేసేసి ఇప్పుడు అంత డిస్ట్రిబ్యూట్ చేయడము. కొంచెం డిఫరెన్స్ వచ్చింది అనమాట మన సెలబ్రేషన్స్ లో కూడా. అవునండి, కొంచెం తీసి చూద్దామా? తప్పకుండా అండి. ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నామండి. అలాగే ఇంకా దగ్గరికి అయిపోవాలండి, మొత్తం బాగా దగ్గరికి అయిపోవాలి. హానీ గారు, మీరు చెప్పండి, మీ హాబీస్ ఏంటి? హాబీస్ అంటే ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్. టైం లేదు. అందులో 2 పిల్లలు ఉంటే హాబీస్ అన్న మాట విని కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉంటుందేమో. మీ పిల్లలకి తెలుస్తుందా క్రిస్మస్ అంటే అబ్బా పండగ వచ్చింది అంటే? చిన్న పిల్లలు కదా, తెలియదండి. చెప్తా స్టార్ పెట్టినప్పుడు శాంటా క్లాస్ గురించి అది చెప్తామండి. అది ఫస్ట్ వాళ్ళ క్యాప్ ఒకటి ఉంది, క్యాప్ పెట్టుకొని ఎంజాయింగ్. ఓకే, వెరీ నైస్. ఒకసారి ఓపెన్ చేద్దాం నల్లి గారు. ఇంకొంచెం టైం పడుతుందండి. ఈలోపు పచ్చిమిరకాయలు వేపుకుందాము. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఆన్ చేయండి. కొంచెం నూనె వేసుకుందామండి. ఓకే. చాలండి ఆయిల్? చాలండి, ఆయిల్ చాలు. అంటే ఇలా సపరేట్గా ఫ్రై చేసి మిక్స్ చేయాలి. కొంచెం సాల్ట్ వేసి కరివేపాకు వేసి ఫ్రై చేసి దాంట్లో మిక్స్ చేయాలి. అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకే. కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఓకే. ఎక్కువ మనకి ఇట్లా సమోసాకి అట్లా ఇస్తారండి. అవును, దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి. ఓకే. ఆఫ్ చేసేయండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు దీనిలో కలిపిద్దాం. వేసేయండి. రెడీ టు సర్వ్ అండి. ఎస్ అండి, అయిపోయింది. ఆల్మోస్ట్ సర్వ్ చేసుకున్నాము. మిర్చి నాటుకోడి ఫ్రై రెడీ అయింది. మిర్చి నాటుకోడి ఫ్రై మరి మీరు ప్రిపేర్ చేస్తారు కదా. అయితే దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. మిర్చి నాటుకోడి ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం పొడి, కరివేపాకు,
టమాటో ముక్కలు, మిరియాల పొడి, గరం మసాలా పొడి, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, వెల్లుల్లిపాయ ముక్కలు, నూనె, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు. మిర్చి నాటుకోడి ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో నాటుకోడి చికెన్ ముక్కలు వేసుకుని ఇప్పుడు దాంట్లో మిరియాల పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారం పొడి, పచ్చిమిరపకాయ పేస్ట్, నిమ్మరసం, పసుపు, తగినంత ఉప్పు వేసి మొత్తం బాగా కలుపుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, టమాటో ముక్కలు వేసి అది వేగిన తర్వాత గరం మసాలా పొడి, ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమం వేసి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. అలా కాసేపు ఉడికిన దాంట్లో కొద్దిగా కారం వేయాలి. ఆ తర్వాత వేరొక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అది కాస్త వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు చల్లి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆ మిరపకాయలని ఉడుకుతున్న చికెన్లో వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పచ్చిమిరపకాయ టమాటో ఫ్లవర్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. క్రిస్మస్ స్పెషల్స్ మిర్చి నాటుకోడి ఫ్రై రెడీ.